ఈ కంపారిటివ్ స్టడీ. ఎందుకంటే అధ్యక్ష ప్రతి రంగంలో డౌన్ అయింది. మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పటికీ మోడీ గారు హయాంకు పోల్చుకుంటే ఘోరాతి ఘోరంగా దేశం దెబ్బతిన్నది, నష్టపోయింది. ఎవ్రీ సెక్టర్. కానీ తమాషా ఏంటంటే దాంట్లో కూడా దివాలా తీసుకుంటే కూడా మేమే గొప్పలో ఉంటారు. ఇది చాలా విచిత్రం. అంటే కింద పడ్డా ఏదో అంటారు కదా అధ్యక్ష ఊళ్ళల్లో. ఇక పొగిడేటోళ్ళు మన పార్లమెంట్లో ఘోరమైనటువంటి స్పీచ్ ప్రధానమంత్రి గారు. అసలు సంగతి ఏమో ఈ అదాని సంగతి ఏంది, దేశం ఉంటుందా సస్తదా, దేశం ఉనికి ఏంది, ఏం జరగబోతుంది భారతదేశం, ఇదేంటి అధ్యక్ష? ఇది కూడా నా స్టోరీ కాదు. ది ఎకానమిస్ట్ అని చెప్పి 1853 నుంచి ప్రచురిస్తారు అధ్యక్ష. ఇది వెరీ ఫేమస్. లండన్ నుంచి బయలుదేరుతుంది ఎవ్రీ వీక్లీ, లండన్ నుంచి పబ్లిష్ అవుతుంది ఇది. ఈ పత్రిక చాలా క్రెడిబిలిటీ ఉన్నటువంటి పత్రిక. 1853 నుంచి ప్రపంచమంతా మేధావులంతా చదువుతారు అధ్యక్ష. దీన్ని ఆర్థిక శాస్త్రవేత్తలను చదువుతారు. ఏం రాస్తారు అధ్యక్ష? ద పారబుల్ ఆఫ్ అదాని, ది హంబ్లింగ్ ఆఫ్ ఎ టైకూన్ ఈజ్ ఎ టెస్ట్ ఫర్ ఇండియన్ క్యాపిటలిజం. ఏం దీని సారాంశం మీద రాసిన స్టోరీ, ది ఎకానమిస్ట్ రాసినటువంటి స్టోరీ సారాంశం ఏంటంటే అధ్యక్ష, ఇప్పుడు భారతదేశం ఏం చేయబోతుంది, ఈ అదాని రూపంలో వచ్చినటువంటి ఈ ఉపద్రవం, ఆ హిండెన్బర్గో మండెన్బర్గో వాడు బయట పెట్టినటువంటి ఆ దొంగతనం, అదే హిడెన్ విషయాలన్నీ వాడు హిండెన్బర్గ్ అంటూ బయట పెట్టాడు. ఈ పరిణామ క్రమంలో ఇప్పుడు దేశం ఏం చేస్తుంది, అదే బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ కానీ ఇంకోళ్ళు కానీ అక్కడ ఢిల్లీలో అడుగుతున్నారు ప్రధానమంత్రి. ఒక్క మాట ప్రధానమంత్రి గారి నోటి నుంచి ఆయన మాట్లాడవలసి ఉండే అధ్యక్ష. ఎందుకంటే దేశం కోసం అల్టిమేట్గా ఏమవుతుందో అవుతుంది, కానీ కనీసం కమిటీ చేస్తాం అట్టెట్లయితుంది డామ్ డూమ్ మేము కానీ ఏమని చెప్పాలి, ఆశ్వాసం ఇవ్వాలి. ఎందుకంటే ఈ భారతదేశంలో పెట్టుబడులు పెడదామా వద్దా, ఇక్కడ వ్యవస్థలు ఎట్లున్నాయి, ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లున్నది, ఇక్కడ సెబీ ఎట్లున్నది అని బాగా తీవ్రంగా చూస్తారు అధ్యక్ష. అంతర్జాతీయ పెట్టుబడిదారులు అట్మోస్ట్ కన్సర్న్ ఉంటుంది, అట్మోస్ట్ కన్సర్న్. కెన్ యూ అఫోర్డ్ రియల్లీ టు గో టు ఇండియా ఆర్ నాట్? థర్డ్ క్లాస్ కంట్రీ అంటే అయిపోయా మన పని, దెబ్బతినిపోతాం, పోలేము. ఎంత అక్రమాలైనా చేయొచ్చు, తప్పించుకోవచ్చు, ఏ దుర్మార్గమైనా చేయొచ్చు. మరి ఇంకా విచిత్రం ఏంటంటే అధ్యక్ష, ఆయన ఎవరో ఆ సంస్థ ఆయన ఏం స్టడీ చేసిండో ఏం సంగతో దానిలో మంచిది నాకు తెలియదు, మనకు పెద్దగా తెలియదు. కానీ ఒక్కటే దెబ్బలో 10 లక్షల కోట్ల ఆయన ఆస్తులు కరిగిపోయినాయని చెప్పి పేపర్లు రోజు రాస్తున్నాయి. $90 బిలియన్ అదేందో అచ్చా లేటెస్ట్ ఫిగర్, ఇంకా రోజు పెడుతుంది పాపం. మీరు $112 బిలియన్ కరిగిపోయింది, ఎక్కడిదక్కడ అయిపోయింది. ఇప్పుడు ఆ సంస్థ ఉంటుందా, ఆయన మునుగడా? మరి అందులో ఆయన పెట్టిన కంపెనీలు ఎన్నో కంపెనీలు ఉన్నాయట. అందులో మన దగ్గర కూడా పెడతాను వచ్చిన మనం బతికిపోయినాం. మన రాని మన దగ్గర రాలేదు, ఇక్కడ కూడా పెడతాను వస్తే మన దొరకలేదు జాగా. అయితే విషయం ఏంటంటే ఆ కంపెనీలలో మన ఇండియన్ బ్యాంకులు కూడా చాలా బ్యాంకులు పెట్టుబడులు పెట్టినాయి. ఎల్ఐసి పెట్టుబడి పెట్టింది. ఎల్ఐసి అంటే 25 కోట్ల డిపాజిటర్స్ ఉన్నారు అధ్యక్ష. 25 కోట్ల మంది, ఒకరిద్దరు కాదు. ప్రజలు బీమా కట్టిరు, అక్కడ వాళ్ళ డబ్బులు ఉన్నాయి. దాని ఏమైతే మరి మా షేర్లు ఉంటాయా, మా డబ్బులు ఉంటాయా, మునుగుతామా సస్తమా, ఒక భయంకరమైనటువంటి ఒక ఉత్పాత స్థితి. ఈ స్థితిలో భారత ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయబోతుంది అనేది ఎకానమిస్ట్ అనే పేపర్ వాడు రాసిండు. ఎదురు చూస్తాను ప్రపంచం అంతా, దేశంలో వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తారు. ప్రధానమంత్రి గారు నోటి నుంచి ఆశిస్తే అధ్యక్ష వారు ఒక్క మాట దాని గురించి మాట్లాడితే, కానీ ఆక్రోశం ఉంది ఆయన లోపల, ఇదంతా బయటపడే మా దోస్తుదని. అది చెప్పకుండా ఇండైరెక్ట్గా జబ్బ కొట్టుకుంటా నేను చూసిన అధ్యక్ష. ఏ కాదు మీ భారీ పడగా అనుకుంటా అసలు సంగతి పక్కకు పెట్టిండు, బీటింగ్ అరౌండ్ ద బుష్ లాగా. ఇక మీరు కాంగ్రెస్ ఇందిరాగాంధీ చచ్చిపోయి 40 ఏళ్ళకి వచ్చి అధ్యక్ష. ఎప్పుడు చనిపోయినారు ఏం కథ? 84లో కదా అధ్యక్ష. దగ్గర ఒకటి దాకా 40 ఏళ్ళకి వచ్చాయి. నెహ్రూ గారు పాపం ఆయన స్వతంత్రం తెచ్చి జైల్లో పడి మన్నవాడి నాశనం అయిపోయి ఆయన చచ్చిపోయి 60 ఏళ్ళు దాటిపోయి. కావాల మీద 60 ఏళ్ళ కింద ఒక ఆయన చచ్చిపోయింది, ఇంకో 40 ఏళ్ళ కింద చచ్చిపోతే వాళ్ళ పేరు తీసుకొని ఆమె ఇన్ని గవర్నమెంట్లు కూలగొట్టింది, అన్ని గవర్నమెంట్లు కూలగొట్టింది అని ఈయన ఎప్పుడు
ఆయన లేచి రాహుల్ గాంధీ గారు లేచి నువ్వు తక్కువ కూలగొట్టావు నువ్వు ఇన్ని కూలగొట్టిన ఆయన ఎప్పుడు అంటే ఇక చోటాబాయి సుబానాల్లా బడేబాయి మాషాల్లా అన్నాడు. నువ్వు కూలగొట్టామంటే నువ్వు కూలగొట్టు. అసలు అదాని ఎటు పోయిండు, కథ ఎటు పోయింది, దేశం ఏంది, దేశం ఎక్కడ పోతుంది? ఇది మన దేశంలో జరుగుతున్న చర్చ. ఇది జరగాల్సిందేనా? 75 సంవత్సరాల పరిపక్వ దశలో, ప్రజాస్వామ్యం పరిపక్వం చెందిన ఈ దశలో ఇదేనా జరగాల్సిన చర్చ? ఇలా జపాన్లో ఏం జరుగుతుంది, కొరియాలో ఏం జరుగుతుంది, సింగపూర్లో ఏం జరుగుతుంది, మన పక్కన చైనాలో ఏం జరుగుతుంది, ఎటువంటి అద్భుతాలు ఆవిష్కరించబడుతున్నాయి, ప్రజలు ఎట్లా పోతున్నారు? నిన్నగాక మొన్న కదా అధ్యక్ష చైనాని దాటేసినాం మనం. చైనాని దాటేసి ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం భారతదేశమే. టుడే ద లార్జెస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద గ్లోబ్ ఈజ్ ఇండియా. వీ హ్యావ్ క్రాస్డ్ చైనా రీసెంట్లీ. ఇంత పెద్ద జనాభాను పెట్టుకొని వాళ్ళ జీవితాలతో పరాస్కాలు ఆడుకుంటూ మనం ఈ విధంగా చాలా దారుణంగా ప్రజలను ఓడగొట్టడం అనేది ఏ పరిస్థితిలో కూడా దయచేసి కరెక్ట్ కాదు. ఇది మంచిది కాదు, భవిష్యత్తు కూడా మంచిది కాదు. మరి దీనికి అంతమేందో ఎట్లా పోతుందో. ద మోస్ట్ డిస్గస్టింగ్ స్పీచ్ బై ది హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. మోస్ట్ డిస్గస్టింగ్. ఒక సభలో కాకపోతే ఇంకో సభలో మంచిగా మాట్లాడితే నేను కూడా ఆస్తుని చూసిన అధ్యక్ష. బికాస్ కంట్రీ ఈజ్ ఇన్ ఏ వెరీ క్రిటికల్ సిచ్యువేషన్. 10 lakh crores for India is not a small thing. It's a big issue. And so many crores of people are involved in that. దాన్ని అంతా పక్కకు పెట్టి, ఆ టర్మాయిల్ని పక్కకు పెట్టి, దానికి ఏం చేస్తామో చెప్పకుండా దాన్ని ఒక చీకట్లో పెట్టి, డార్క్లో పెట్టి, ఇద్దరు ఓలకోలు నిందించుకొని త్వంశుంటా అంటే త్వంశుంటా అన్నట్టు. నువ్వు నాకన్నా పెద్దసి ఉంటావు, నువ్వు నీకన్నా పెద్దసి ఉంటావు, నువ్వే నీ గవర్నమెంట్లు కూలొట్టావు, నిన్నేను ఇదే అధ్యక్ష. ఇది జరగడం దురదృష్టకరం. ఈ మార్పు అయితే తప్పకుండా రావాలి అధ్యక్ష. ఈ పరిణతి రావాల్సినటువంటి అక్కరైతే ఉన్నది. లేకపోతే దేశానికి ఏ రకంగా కూడా మేలు జరగదు. ఈ ఎకానమిస్టు చెప్పిన విషయం అంతకుముందు నుంచి కూడా అధ్యక్ష చాలా ఘోరంగా పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. ఇంకొక ఆయన కూడా చెప్పిండు అధ్యక్ష, అశ్వత్థ నార ఆయన పేరుంది, చాలా ఫేమస్ ఎకానమిస్ట్ ఈయన, వరల్డ్ రినౌండ్, వరల్డ్ ఫేమస్. ఇప్పుడు న్యూయార్క్లో ఏదో కాలేజీలో ప్రొఫెసర్గా ఉన్నారు, డీన్గా. అశ్వత్థ దామోదర్ అని చెప్పి ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ఆర్థిక శాస్త్రవేత్త అధ్యక్ష. ఆయన కూడా లెక్క చెప్పిండు. ఈ అదానికి ఏదైతే ఇప్పుడు పోయింది మునిగిందన్న తర్వాత ఉన్న లెక్క ఏదైతే ఆయన ఇప్పుడు ఇంకా ఆయన షేర్ వాల్యూ చూపెడుతుండ్రో అది కూడా ఇంకా చాలా ఎక్కువగా ఉంది, అసలు సంగతి బయటపడితే ఇంకా కిందికి పోతుంది డెఫినెట్గా అని చెప్పి ఆ అశ్వత్థ దామోదరన్ గారు కూడా ఒక వ్యాసం రాసి నిన్నగాక మొన్న తేల్చి చెప్పారు. అంటే ఎంత పరిస్థితి ప్రమాదకరంగా ఉందో మనం ఆలోచన చేయొచ్చు అధ్యక్ష. ఇక పోతే అధ్యక్ష ఇంకో విషయం కూడా చర్చ జరగాలి. ఈ నిధులు, బడ్జెట్లు, వీటికి సంబంధించినటువంటి అలొకేషన్స్ ఎట్లా ఉందంటే అసలు ఇది చెప్పుకుంటూ రకంగా ఉన్నది, చెప్పుకోకపోతే రకంగా ఉన్నది అధ్యక్ష. మోదీ గారు ప్రకటించిన అధ్యక్ష చాలా విషయాలు ప్రకటించిన మన ఫైనాన్స్ మినిస్టర్ గారు వీళ్ళంతా చెప్పిన విషయాలు నేను వాటి జోలికి పోను. 2022 దాటి 23కు 24 లోపల ఇండియా 5 ట్రిలియన్ ఎకానమీ కంట్రీ అవుతుందని చెప్పిన అధ్యక్ష. 5 ట్రిలియన్ ఎకానమీ. ఆ 5 ట్రిలియనే అసలు జోక్ అధ్యక్ష. వాస్తవంగా చెప్పండి, సిల్లీ. కనీసం ఏమన్నా పెద్ద చేయాలి కదా. ఎట్లయితే గట్లయితే యాందాకైతే గాందాకపోతాం, కానీ కలనన్నా కనాలి కదా. డేర్ టు డ్రీమ్. ఆ 5 ట్రిలియన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ వెరీ లెస్, తక్కువ. దానిలో ఇవాళ చేరుకున్నది 3.3 ట్రిలియనే. ఓన్లీ 3.3 ట్రిలియన్ దగ్గరనే ఉన్నది ఇప్పుడు ఇండియా. మరి ఏమవుతుంది దేశం గతి? అసలు భూమిమారి అసలు రుగ్మత ఇది పెట్టుకొని, అసలు సంగతి ఇది పెట్టుకొని మీదికి డామ్ డూమ్ డీమ్ డామ్ అంటే ఏం లాభం అధ్యక్ష? బట్టి నోరు గాయి లొల్లి, 2 గంటల ఉపన్యాసం, సాయి సంసారి లచ్చి దొంగ వడిదే బొబ్బ. ఇది ఎవరు వనకొచ్చేదండి? ఎందుకు వనకొచ్చేది? ఒక మీనింగ్ఫుల్గా గిట్లా కాదు గిట్లా వైఫల్యం అంటే ఒప్పుకోవాలి. తప్పది, తప్పు జరిగితే జరిగింది అంటే ఇటు జరిగింది, సవరించుకుందాం, చెప్పండి, మీ సలహా చెప్పండి అడగాలి ఇంకా అట్లా గంభీరంగా. ఆ 5 ట్రిలియనే పెద్ద జోక్, అసలు చాలా పెద్ద జోక్ అధ్యక్ష. మరి ఇలా ప్రపంచ ఆర్థిక వ్యవస్థల గురించి మనం చూస్తే అమెరికా యొక్క ఆర్థిక శక్తి అధ్యక్ష, వాళ్ళ ఎకానమీ $25 ట్రిలియన్. నెక్స్ట్ చైనా $18.3 ట్రిలియన్.
తర్వాత జపాన్ $4.3 ట్రిలియన్, జర్మనీ $4 ట్రిలియన్, ఇండియా 3.3, 3.4 ట్రిలియన్ దగ్గర ఉన్నాం అధ్యక్ష. ఉన్నాం కానీ కథ డిఫరెంట్ ఇది. దీని సంగతి ఇక్కడ దొరకదు. ఎక్కడ దొరుకుతుంది అధ్యక్ష? ఇది ఎకానమీ ఉండు వేరు. అసలు ఎకానమీ యొక్క దీని యొక్క అసలు కథ దొరికేది ఎక్కడ? పర్ క్యాపిటల్ దగ్గర దొరుకుతుంది అధ్యక్ష. అంటే ఎంత సైజ్ జనాభాకి ఎంత ఎకానమీ ఉందనేది పాయింట్. పర్ క్యాపిటల్ కాడిపోతే అసలు సంగతి బయట కరెక్ట్ జయారెడ్డి గారు. పర్ క్యాపిటల్ సేస్ ద రియల్ స్టోరీ. ప్రపంచంలో 192 దేశాలని జనరల్గా వరల్డ్ బ్యాంకు, IMF పరిగణిస్తాయి అధ్యక్ష, అఫీషియల్గా వాళ్ళ లెక్కలలో. దానిలో వాళ్ళు చూపించిన దానిలో మన భారతదేశం ర్యాంకు 138 ఇట్లున్నాం మనం పర్ క్యాపిటల్. 138 మన భారతదేశం యొక్క ర్యాంకు. దట్ ఈజ్ అవర్ రియల్ ఎకానమీ. 192 మన ర్యాంకు 138. అంటే ఎంత అందంగా ఉన్నామో ఇది ఆలోచన చేయాలి. మోడీ గారి గంభీరమైన ఉపన్యాసాలు, ఇక త్వంశుంటా అంటే తూకిత్తా అంటే మైకిత్తా అంటే దోనోకిత్తా కలితే ఈ కథ ఉన్నది. ఇప్పుడు ఇది 138 మన ర్యాంకు. ఇంకా తమాషా ఏంటంటే మన పక్కనటువంటి బంగ్లాదేశ్ మనకన్నా మన 139 అధ్యక్ష. సారీ, నేను బంగ్లాదేశ్ ర్యాంక్ చెప్పిన. మన ర్యాంకు 139, బంగ్లాదేశ్ ర్యాంక్ వచ్చి 138. భూటాన్ ర్యాంక్ మనకన్నా మంచిగా ఉన్నది. శ్రీలంక ర్యాంక్ మనకన్నా మంచిగా ఉన్నది. శ్రీలంక కంటే, భూటాన్ కంటే, బంగ్లాదేశ్ కంటే భారతదేశం యొక్క ర్యాంక్ తక్కువ ఉన్నది. ఈ చర్చ జరగాలి కదా పార్లమెంట్లో, శాసనసభలల్లా, పేపర్లల్లా, పత్రికా విలేకరులల్లా. ఇది జరగాలి. ఇది ఇచ్చిపెట్టిండ్రు. తూకిత్తా అంటే మైకిత్తా అంటే ఇదే పనిగా నువ్వెన్ని నువ్వులో కొట్టినావు, నేనే నువ్వులో కొట్టినా, నువ్వెంత తిన్నావు, నేనెంత తిన్నా, నీ కేసులు నువ్వు, నా కేసులు నువ్వు. ఇదే పని అయిపోయింది అధ్యక్ష. దయచేసి నేను అనేది ఏంటంటే, ఈరోజు మనం ఈ విషయాలు చర్చించకుండా, సీరియస్గా తీసుకోకుండా, ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళము, లెజిస్లేటర్స్గా, శాసనకర్తలుగా ఉన్నవాళ్ళము ఒక రకమైనటువంటి వల్గారిటీ వైపు శాసనసభలను, పార్లమెంట్లను తీసుకెళ్ళి జబ్బాలు ధరిచి ఆడ గంభీరమైన మాటలు చెప్పి ఎదుటి వాళ్ళని కించపరిచి మాట్లాడనీయకుండా చేసి, ఇంకోటి ఏంటంటే అధ్యక్ష బుల్డోజింగ్. అట్లా చేయండి, అందరు చేయగలుగుతారు కదా అధ్యక్ష. నిన్న పార్లమెంట్ జరుగుతుంటే ఒక ఆమె ఉన్నది, మా పేరు ఉన్నది మహువా అని ఒక అమ్మాయి, పాపం గట్టిగా మాట్లాడుతూ ఉన్నట్టు మాట్లాడుతుంది. ఆయన మాట్లాడుతుంటే మొత్తం లేచి లొల్లి పెడుతుంటారు. అరే ఇదేం లొల్లి, ఏం సంగతి అంటుంటే ఏదో మాట్లాడుతుంటే పెద్ద లొల్లి. పక్క నుంచి పొగుడుతున్నారు ఆయన మోడీ గారిని. ఆ పొగడానికి కూడా ఒక అంతం ఆధారం ఉంటుంది అధ్యక్ష. దానికి సందర్భము, ఒక పద్ధతి అనేది ఉండాలి. మరీ అంత ఎక్కసంగా పొగిడితే కూడా గలీజ్ అవుతుంది. అది లేని దాన్ని పొగిడితే ఎట్లా అధ్యక్ష? చేసి మంచి పని చేసినాం, నాలుగు ముచ్చట్లు మంచి చెప్పినట్టు వేరే సంగతి. కానీ అయిన దాన్ని కాని దాన్ని పొగిడి అతను కూడా పాపం ఆగమైపోతుంది. నిజమైన గొప్ప అనుకుంటారు పాపం. ఆ ప్రమాదం ఉంటుంది. అది జరుగుతుంది అధ్యక్ష. మాట్లాడుతుంటే ఒక మాట రాగానే మోడీ 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 అనే సభ్యులు, పార్లమెంట్ సభ్యులు పెడుతుంటారు. బుల్డోజ్ చేశాను మాట్లాడనీయకుండా. ఒక సందర్భంలో తమరు అనుమతిస్తే ఒక ఉదాహరణ ఉంది అధ్యక్ష, మంచి ఉదాహరణ ఉంది. ఈ మధ్యన మిత్రుడు, కవిమిత్రుడు దేశభక్తి శ్రీనివాస్, కొంతమంది సాహిత్యకారులు కూర్చుంటే చర్చ చేసుకుంటూ కూర్చున్నాం. ఒక కవి గారికి పాపం ఒక సందర్భంలో బాధ వచ్చి పడుతుంది అధ్యక్ష. ఒక రాజు ఉంటాడు. ఆ రాజు పేరు తిరుమల రాయుడని. ఆయన ఒకటే కన్ను ఉంటుంది పాపం. ఆయన మనసులో బాధ ఉంటుంది. ఒక కన్ను ఉన్నమాట వాస్తవం ఒకటి అగవైకల్యం ఉంది పాపం. ఏం చేయాలి, భగవంతుడు అంతే ఇచ్చాడు. ఆయనకు బాధ ఉంటుంది. కానీ అందరూ ఏం చెప్తారు, ఈ కవి కూడా ఏదో చిన్న బాధ ఉంటుంది. అరే నువ్వు రాజుగారి దగ్గర మంచి బహుమానం పొందాను అంటే జర పొగడాలరా భయ్, నన్ను ఒక కన్ను కాలిపోయింది కానీ అట్లా అయినా పొగడాలరా భయ్, ఎట్లనే చేసి నువ్వు పొగుడు, ఆయన సంతోషపెట్టు, నువ్వు సంతోషపెడితే నీకు మంచి లాభం జరుగుతుంది అని చెప్తారు అధ్యక్ష. అప్పుడు ఆయన మజబూరిగా పాపం ఏం చేయాలి, ఆయనకు అవసరం ఉంది కాబట్టి ఇష్టం మనసులో లేకపోయినా చెప్తాడు, అన్నాతి గూడి హరుడవు, అన్నాతిని గూడనప్పుడు అసుర గురుండవు, అన్నా తిరుమల రాయ కన్నొక్కటే లేదు కానీ కౌరవపతివే. అంటే అన్నాతి అంటే వైఫ్ అధ్యక్ష, ధర్మపత్ని. మీ యొక్క భార్యతో ఉన్నప్పుడు నువ్వు తక్కువ మనిషి వారు, మనకేం తక్కువ, ఒక కన్నా ఎందుకు రద్దు పడతావు నువ్వు,
ఒకటి ఉన్నది కానీ నీ భార్యతో కూర్చున్నప్పుడు నువ్వు హరుడవు అంటే శివునికి 3 కళ్ళు అవుతున్నాయి మీ ఆమె 2 నీది ఒకటి కలిస్తే 3 కళ్ళు కాబట్టి నువ్వు శివునికి సమానం తక్కువ నువ్వెందుకు తక్కువ అవుతావో నాకు కానే కావు నువ్వు కన్ను లేదని అసలు ఫికరే చేయకు నువ్వు అన్నట్టుగా అన్నాతి కూడి హరుడు అంటే నీ భార్య నువ్వు ఉన్నప్పుడు ఆమె 2 నీది ఒకటి కలిస్తే 3 కలిస్తే శివుని నువ్వు అన్నాతిని కూడన్నప్పుడు అసుర గురు ఉండవు అసురులు అంటే రాక్షసుల అధ్యక్ష వాళ్ళకి ఫేమస్ గురువు ఉంటాడు శుక్రాచార్యుడు అని చెప్పి ఆయన చాలా ఫేమస్ టెర్రర్ భయపడతారు అందరూ ఇక్కడ గురువే రాక్షసులకు కాబట్టి ఆయన కన్ను తెరిస్తే బాగుండదని ఆ శుక్రాచార్యునితో కూడా పంచాయతీ పెట్టుకోరు కాబట్టి ఆయన కూడా పెద్ద ఫేమస్ మనిషి ఆయనను కూడనప్పుడు నువ్వు అసుర గురుడు అంటే ఒకటే కన్ను ఉంటుంది కాబట్టి ఆ శుక్రాచార్య వారికి ఒకటే కన్ను ఉంటుంది అధ్యక్ష అప్పుడు కూడా నువ్వు శుక్రాచార్యని అంత రోనివి అది కూడా లేదనుకో ఇక ఏం చెప్తాడు కన్నొక్కడి లేకపోతే అన్నా తిరుమల రాయా కన్నొక్కడి లేకపోతే ఉర్రొక్కడి విగిన మంచిదే కానీ అది కూడా లేకపోతే నువ్వు తక్కువనా అది కూడా కౌరవపతి అంటే కౌరవపతి ధృతరాష్ట్రుడు అధ్యక్షుడు 2 గంటలు లేకపోతే ఈయంత పోయినా కూడా బాధ లేదు ఈ మోడీ గారికి చెప్పేవాళ్ళు కూడా కాసారి కొద్దిగా అంత మంచిగా చేయాలి కొద్దిగా బాగు చేయాలని చెప్పకుండా బాగుంది 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 యాందాక చెప్తారు ఆఖరికైనా మాజీ ప్రధాని దగ్గర చెప్తారు మనకేం తక్కువ సార్ తప్ప దిగిపోతే కూడా మాజీ ప్రధాని ఉంటావు నువ్వు ఇక తక్కువ ఉంది మనకు అక్కడ దాకా ఏదైనా పొరపాటు పోతుంటే అదానికి గోటాలకు జరిగింది ఇంత భయంకరంగా ఉంది దేశం అంతా అట్టుడుకుతుంది మన దగ్గర సరే మన దగ్గర ప్రెస్ వాళ్ళు ఏదో గోధి మీడియా అని మోదీ మీడియా అని ఏదో అని వాళ్ళు మరి ఎందుకు రాస్తలేరు పాపం విషయాలు చెప్తలేరు రాష్ట్రాలు రాస్తున్నారు చెప్పడం చెప్తున్నారు పర్ఫార్మెన్స్ లేదు అధ్యక్ష లేనప్పుడు కూడా అనవసరంగా పొగడం ఏదైతే ఉంటుందో అది మంచికి దారి తీయదు అధ్యక్ష ఈమె పూజ హలో తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం అతిశయోక్తులు అసత్యాలు ఉండవు రాజకీయ కోణం కాదు ప్రజా కోణమే కొలబద్ద తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం